ఇది కొత్త పార్టీ టీఆర్ఎస్ పెట్టినారు కాబట్టి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ బెటర్ ఉంది, అది లేదని లేదు. ప్రస్తుతానికి అయితే రూలింగ్ గవర్నమెంట్ ఉంది, రూలింగ్ గవర్నమెంటే రావాలి. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఏమవుతుందంటే ఎవరిదేం పని రాదు కదా, అన్నీ బ్యాలెన్స్ అయిపోతుంది పనులు అన్నీ. నవీన్ యాదవ్ గారు ఎలా ఉంటారని ఇక్కడ? లోకల్ క్యాండిడేట్ మంచిగా ఉంటారు, అందరికీ కలిసిమెలిసి ఉంటారు, అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు. ఏమన్నా పని ఉంటే మనం ఇంటికి వెళ్ళినా కూడా తమ్మి కూర్చో అన్న అలాగ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఈ ఏరియానే. కంపల్సరీగా అతను గెలవాలి, లోకల్ క్యాండిడేట్ కాబట్టి గెలవాలి. సో మీరైతే ఈసారి కాంగ్రెస్ వస్తుంది అంటారు? 100% కాంగ్రెస్ రావాలి. వస్తుంది అనేది కాదు, 100% రావాలి. రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి రావాలి. కొత్త క్యాండిడేట్ మన లోకల్ క్యాండిడేట్ కాబట్టి అతను కూడా గెలవాలి. చాలాసార్లు ట్రై చేశారు, సెకండ్లో వచ్చారు. ఒకసారి ఛాన్స్ కూడా ఉండేది, సరే ఏమైందో అది దేవుడికి తెలుసు. ఇప్పుడైతే కంపల్సరీ రావాలి. ఓకే, థ్యాంక్స్ అన్న. వెల్కమ్.